ముందు ముర్చినమ్మ పండుగేరు కదా అన్నట్టే అవుతున్నదట. ఊర్ల పొంటి సర్పంచ్ అయితా అని కలలు కంటున్నోళ్ళ కథ. రేపో మాపో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది. మందిని మచ్చిగా చేసుకొని ఎంబటే సర్పంచ్ అయితా అనుకుంటే రాంగ్ గుర్తు మీద ఓటేసినట్టేనట. ఎందుకంటే సర్పంచ్ ఎన్నికలకు ఇంకింత ఆలస్యం అవుతుంది అన్నట్టు చెప్తున్నాడు మన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సారు. బీసీలకి ఓబీసీలకి 42% రిజర్వేషన్ ఇవ్వటం కోసం మార్చి మొదటి వారంలో కేబినెట్ లో తీర్మానం చేసి శాసనసభలో బిల్లు పెట్టి బిల్లుని పాస్ చేసి కొన్ని దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలో ఎదురు చూస్తున్నటువంటి బలహీన వర్గాలకి చట్టరూపంగా ఒక చట్టబద్ధతను కల్పించడం కోసం నిర్ణయం తీసుకోవటం జరిగిందని ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాం. ఇన్నరా మార్చి నెల మొదటి వారంలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేతానికి బిల్లు పెట్టి చట్టం చేస్తారట. మంచిదే, చట్టం చేస్తే బీసీలకు న్యాయం జరుగుడు మంచిదే, గాని ఆ చట్టం కోర్టులలో నిలబడుతుందా? ఎసోంటి రిజర్వేషన్లైనా 50% దాటొద్దని చాలా సార్లు కోర్టులు తీర్పులు ఇచ్చినాయి. 50% దాటిన రిజర్వేషన్ చట్టాలను కొట్టేసినాయి. ఒకవేళ కాంగ్రెస్ సర్కార్ బీసీలకు 42% రిజర్వేషన్ల చట్టం చేస్తే ఇప్పుడున్న ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు కలుపుకుంటే 50% దాటి ఏడికో పోతాయి రిజర్వేషన్లు. అసొంటప్పుడు ఆ చట్టం నిలుస్తుందా? రేవంత్ రెడ్డి సర్కార్ రిజర్వేషన్లు పెంచి ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తే ఎవరు కోర్టుకు పోరన్న గ్యారంటీ ఏముంది? కోర్టులో ఆ చట్టం కొట్టేయని నమ్మకం ఏమున్నది? ఎన్నికల నోటిఫికేషన్ రద్దు కాదని ఎట్లా చెప్పగలం? కాబట్టి జరంత ఆలస్యం కాదు కదా, శాతాడంత ఆలస్యం అయ్యే ఛాన్సులు ఉన్నాయట సర్పంచ్ ఓట్ల పండుగకు. ఇంత పెద్ద తతంగం నడవాలనంటే నెలలకు నెలలే గడిచిపోతుంది. సర్కార్ ఇస్తా అన్న రిజర్వేషన్లు చెల్లాలనంటే ఏకంగా రాజ్యాంగ సవరణే చేయాలి. అదంతా సెంటర్ సర్కార్ చేతులుంటుంది. కాబట్టి పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తే తప్ప సర్పంచ్ ఓట్ల పండుగ తొందరగా వచ్చే ఛాన్సులు లేవు. అట్లా కాకుంటే కోర్టు తీర్పులు, నోటిఫికేషన్ల రద్దులతోని ఎన్నికలు ఎప్పుడు జరిగేది తెలియదు అంటున్నారు రిజర్వేషన్ల గురించి తెలిసిన జనాలు.